ఒక్కసారి ఈ ఆలయాన్ని చూడండి. చుట్టూ పల్లెటూరు, పచ్చటి పొలాల మధ్య ఇలా నిటారుగా నిలబడిన 11 అంతస్తుల గోపురాన్ని చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. నిజంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇంత అద్భుతమైన ఆలయం ఉందని మీలో చాలా మందికి తెలియదు. ఆలయ గోపురాలు మొత్తం రామాయణం, మహాభారతం, భాగవతం దృశ్యాలనన్నీ మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాయి. నిజంగా ఇక్కడ శిల్పాలలో ఉన్న కళను నేను మాటల్లో చెప్పలేను. మీరు స్వయంగా వచ్చి అనుభూతి చెందాల్సిందే. మరి ఇంతటి గొప్ప ఆలయాన్ని ఎన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించారు అని మీరు అనుకుంటున్నారా? నేను అలాగే అనుకున్నాను. కానీ దీనిని ఏ రాజులు కాదు, 2 అన్నదమ్ములు నిర్మించారని, అది కూడా మన స్వాతంత్రం వచ్చాక అని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. ఇక్కడ 2 ప్రధాన గోపురాలు ఉన్నాయి. తూర్పు గోపురం 9 అంతస్తులతో 170 అడుగులుగా ఉంటే, దక్షిణ గోపురం 11 అంతస్తులతో 210 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గోపురం పైకి ఎక్కడానికి మరియు దిగడానికి మెట్ల మార్గాలు ఉంటాయి. ప్రతి అంతస్తు